నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో సైకిల్ దూసుకుపోతుందని చెప్పవచ్చు. కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు ప్రకటించడం నారా చంద్రబాబు నాయుడు కోవూరు టీడీపీలో ఉత్సాహం నెలకొంది. ప్రధానంగా అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మద్దతు పలుకుతున్నారు. ఎలాగైనా కోవూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేసే లక్ష్యంగా కంకణం కట్టుకున్నారు టీడీపీ శ్రేణులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వేమిరెడ్డి కుమార్తె ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మనతో పాటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమార్తె ఉన్నారు. ఆమెతో మాట్లాడారు. చెప్పండి, మొదటిసారి ప్రజల్లో వచ్చారు, ప్రజల స్పందన ఎలా కనిపిస్తుందంటారు? అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, అభ్యర్థులకు మరియు అభిమానులకు, ముఖ్యంగా స్నేహలత గారికి, కళ్యాణ్కు, పురుషోత్తం గారికి నా నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రచారం బుచ్చిరెడ్డిపాలెం 2వ వార్డులో మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడుండే జనాలను చూస్తే స్పందన చాలా బాగుంది. అందరికీ మా విన్నపం ఏంటంటే, మీ విలువైన ఓటుని ఉపయోగించుకోండి. ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోండి. సైకిల్ గుర్తుకే మీ ఓటు వేయండి. మేడం, ప్రధానంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని గెలిపిస్తే ఆమె అందుబాటులో ఉండరు అనే ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు మీరు? అలా ఏం లేదండి. మా తలుపులు ఎప్పుడూ తెరిసే ఉంటాయి. అందరూ గెలిస్తే ప్రతి ఊరిలో, ప్రతి మండలంలో ఆఫీసు ఓపెన్ చేస్తారు. అక్కడికి వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో మీరు అక్కడికి వచ్చి తెలియజేసుకోవచ్చు. అక్కడి నుంచి వాళ్ళు మీకు అవినీతి లేని పాలన ఏంటో వాళ్ళు చూపిస్తారు. ఈ ప్రతి కోరికని వాళ్ళు తీరుస్తారు. ఇప్పుడు చూస్తుంటే చాలా వినిపిస్తున్నాయి. వీళ్ళు ఎస్పెషలీ అక్క వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ తీర్చేదానికే రాజకీయంలోకి వచ్చామని చెప్తున్నారు. అట్లాంటివి మంచి పనులు ఇంకా ఎక్కువ చేయాలంటే వాళ్ళని గెలిపిస్తే అది జరుగుతుంది అని అనుకుంటున్నారు. దాని భాగంగానే మేము కూడా ముందుకి మా ప్రయత్నం కూడా అదే. జనాల సమస్యలన్నీ తీర్చేదానికి వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు. వాళ్ళు ప్రజాసేవ కోసమే, కేవలం దీనికోసం రాజకీయంలోకి ఎంటర్ అవుతున్నారు. సో మీ సమస్యలు అన్నీ తీరుతాయి వాళ్ళని గెలిపించుకుంటే అని మనవి చేసుకుంటాం. మేడం, ఎమ్మెల్యే గారు ఇటీవల మీపై ప్రత్యక్షంగా దూషణలు చేశారు. సందేశానికి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? దానికి సమాధానం అమ్మగారు ఆల్రెడీ చెప్పారండి. అదే సమాధానం, అంతకు మించి ఇంకేం లేదు. సో మీరు గెలిస్తే ఫైనల్గా చెప్పండి, మీరు గెలిస్తే ప్రధానంగా నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు గుర్తించారా? ఆ సమస్యలకు గెలిస్తే మీరు ఏం చేయబోతున్నారు సందేశం? నియోజకవర్గంలో ఆల్రెడీ పెన్షన్లు కొంతమందికి రావట్లేదని ఇవన్నీ తెలుస్తున్నాయండి. మాకు అర్థమవుతుంది. అక్క చెప్పినట్టు ఒక బిడ్డకే డబ్బులు ఇస్తున్నారు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి. మిగతా వాళ్ళకు కూడా ఇస్తే అందరూ చదువుకోగలుగుతారు. సో ఎకనామికల్గా కూడా అది బెనిఫిట్ అవుతుంది. ఉద్యోగాలు రావట్లేదు. సో దానికి బాబు గారి పథకం క్యాలెండర్ రిలీజ్ చేశారు కాబట్టి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంతకు మించి సో ఇది మొత్తం మీద వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమార్తె బుచ్చిరెడ్డిపాలెంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తమకు ఒక అవకాశం ఇవ్వాలి, కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తామంటూ ప్రశాంత్ రెడ్డి కుమార్తె చెప్తున్న మాటలు. వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్ రెడ్డితో మహీద్, మెగా 9 టీవీ, నెల్లూరు నుండి.